హాయ్ హలో అందరికీ రోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ఇలా. ఒక హాఫ్ కేజీకి కావాల్సిన చికెన్కి 2 ఆనియన్స్, 2 టమాటాలు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు. హాఫ్ కేజీ శుభ్రంగా కడుక్కు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేడి చేసుకుని ముందుగా తీసుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, చిల్లీ, ఆనియన్స్. ఇవన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు అన్నీ బ్రౌన్ షేడ్లోకి వచ్చాయి. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపోయే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా బ్రౌన్గా అయిపోయిన ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మూత పెట్టి మగ్గిస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకుందాం. బాగా ఉడికేదాకా మూత పెట్టుకుందాం. చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా మన చికెన్ కూర రెడీ అయిపోయింది. వేడి అన్నం, వేడి వేడి చికెన్ కూర.